బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ వేగం పెంచింది. ప్రస్తుతం దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేసింది. అయితే జూలై 30న హాజరు కావాల్సిందిగా ప్రకాష్ రాజ్కు, ఆగస్టు 6న హాజరు కావాల్సిందిగా విజయ్ దేవరకొండకు, ఆగస్టు 13న హాజరు కావాల్సిందిగా మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు అందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి బ్యూరో చీఫ్ రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, ఈడీ ఈ కేసులో ముఖ్యంగా వేగం పెంచిందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళకి నోటీసులు జారీ చేసిన తర్వాత ఏ డేట్ని రావాలో కూడా డేట్ వాళ్ళకి మెన్షన్ చేసింది. దానికి సంబంధించి కూడా వాళ్ళందరికీ ఆ తేదీలో రావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఎలా ఉండబోతుంది తదుపరి యాక్షన్ ప్లాన్? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో ఇది కీలక పరిణామంగానే మరి భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సైబరాబాద్లో పలు కేసులు నమోదయ్యి, అలాగే హైదరాబాద్కు సంబంధించిన కమిషనర్ పరిధిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే దాదాపు ఈ బుల్లితెరకు సంబంధించిన వారు కానీ, అలాగే ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి వారు కానీ వారిపైన కేసులు నమోదయ్యి వాళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. ఏకంగా ఇటు యాంకర్ శ్యామలతో పాటు అలాగే టేస్టీ తేజ, తర్వాత విష్ణుప్రియ, చాలామంది కూడా విచారణకి హాజరయ్యారు. వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, మాకు తెలియకుండా ఇదంతా జరిగింది, మేము వాటితో ఎటువంటి కాంట్రాక్ట్లో లేమనేది కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ యొక్క విషయం అనేది చాలా పెద్దగా అయిపోయిన తర్వాత మీడియాలో పెద్ద ప్రాచుర్యం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సినిమాకి సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి హీరోలు ఉన్నారో, లేకపోతే హీరోయిన్స్ ఉన్నారో, లేకపోతే నిర్మాణ సంస్థల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరూ కూడా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించిన యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేశారు. దాంట్లో రమ్మీ ఉంది, దాంట్లో క్రికెట్ సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కోట్ల రూపాయల వరకు కూడా లాభపడ్డారు. వీళ్ళని నమ్ముకొని బెట్టింగ్కి పాల్పడినటువంటి అమాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బలయ్యారంటే కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసింది. దానిపైన దర్యాప్తు కూడా చేసింది. సో దర్యాప్తు చేసినటువంటి క్రమంలోనే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని తీసుకున్నది ఈడీ. సో ఈడీ తీసుకున్న తర్వాత దాదాపు 15 రోజుల పాటు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎట్లా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో, ఎవరిపైన అయితే కేసులు నమోదయ్యాయో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎట్లా, వీళ్ళు ఏ రూపంలో డబ్బులు తీసుకున్నారు అన్న దానిపై కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈడీ అధికారి ఇప్పుడు అఫీషియల్గానే వీళ్ళకందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా దగ్గుబాటి రాణాకి ఎల్లుండి రమ్మని చెప్పారు ఈడీ ఆఫీస్కి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ నెల 30 తారీఖున ప్రకాష్ రాజ్కి, తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చి విజయ్ దేవరకొండకి, అలాగే మంచు లక్ష్మికి, వీళ్ళందరినీ కూడా ఫస్ట్ రానున్నారు. ఎందుకంటే వీళ్ళకి పెద్ద కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా ఈడీ అధికారుల దగ్గర సమాచారం ఉంది. దాంతోపాటు మనీ లాండరింగ్ చట్టంకు ఉపయోగించారనేది కూడా మొదటి నుంచి కూడా ఆ యొక్క పూర్తిగా, ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టంని వీళ్ళు పూర్తిగా తొంగలోకి తొక్కి ఇతర దేశాల నుంచి కూడా వీళ్ళు డబ్బులు పొందారు ఏంటి అనే దానిపై కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానితో పాటు వీరు గూగుల్స్ నుంచి కానీ మెటా నుంచి కానీ ఈ యాప్స్ అనేది కూడా రన్ అయ్యాయి కాబట్టి వాటిని వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మాకు సంబంధం లేదు. ఇప్పటికే చాలా వరకు కూడా మేము కాంట్రాక్టులు చేసుకున్నటువంటి వారందరూ 1 year పాటు 2 years వరకు మేము కాంట్రాక్ట్ చేసి అవి ముగిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఈ బెట్టింగ్స్ యాప్స్ సంబంధించిన అంశం తెరపైకి వచ్చిన తర్వాత మేము కొంతమంది ఆల్రెడీ కాంట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళతో మేము రద్దు చేసుకున్నాం అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. మేము తీసుకున్నటువంటి అడ్వాన్సులు కానీ అవన్నీ కూడా తిరిగి చెల్లించామని కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసులో చాలా వరకు ఇప్పటి వరకు వీళ్ళందరూ బెట్టింగ్స్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు చాలా వరకు కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే కనపడకుండా విదేశాల్లో చాలామంది దుబాయ్లో కానీ, మారిషస్లో కానీ, హాంకాంగ్లో కానీ, బ్యాంకాక్లో కానీ ఎక్కువగా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేది నిర్వహిస్తున్నట్టుగా ఇప్పుడు ఈడీ అధికారులు తేల్చారు. కాబట్టి ఈ గూగుల్ నుంచి, మెటా యాప్ నుంచి కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు. ఎందుకంటే ఐపీఎల్ అన్నీ అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు పూర్తిస్థాయిలో ఈ కేసులను నమోదు చేస్తారు కాబట్టి సో చూడాలి. మొదటగా ఇప్పుడు
దగ్గుబాటి రాణా కూడా హాజరవుతున్నారు కాబట్టి గతంలో దగ్గుబాటి రాణా ఇదే ఈడీ దగ్గర హాజరయ్యారు. అదేంటంటే డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులో. సో తర్వాత దాంట్లో ఆయన క్లీన్ చిట్ పొందారు. సో ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ఇల్లీగల్ సంబంధించిన బెట్టింగ్ యాప్కి సంబంధించిన విషయంలో ఆయన ఇప్పుడు హాజరు కాకపోతున్నారు. విజయ్ దేవరకొండ కూడా గతంలో కూడా ఇదే ఈడీ కూడా అప్పుడు పిలిపించింది. తర్వాత మంచులక్ష్మి కూడా ఇదే ఈడీ గతంలో పిలిపించింది. సో చూడాలి, వరుసగా చాలా ఆరోపణలు ఎదుర్కొంటారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలుగా ఉన్నారు వీళ్ళు. ఎంతవరకు వీళ్ళు సచివులుగా బయటపడతారో లేదో కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలామంది, దాంతోపాటు మరొక అంశం కూడా తెరపై ఉంది. సో వీళ్ళ వల్ల వీళ్ళు ప్రమోట్ చేసినట్టు ఆ బెట్టింగ్స్ యాప్ సంబంధించిన కంపెనీ ఏదవుతుందో దాంట్లో పెట్టుబడులు పెట్టిన వారు, దాంట్లో బెట్టింగ్ చేసినటువంటి వారు ఏ రకంగా రోడ్డును పడ్డారన్న దానిపై కూడా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కాబట్టి అది రుజువైన తర్వాత వెళ్ళిపోయిన ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇంకా చాలా మంది ఉన్నారు ఈ బెట్టింగ్ దందాలో కాబట్టి, బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు కాబట్టి, మెయిన్ సెలబ్రిటీసే. ఇంకా ఎవరైనా బయటికి రావచ్చా, ఎవరికైనా ఇవ్వచ్చా? అంటే వీళ్ళకి మాత్రమే కోట్లాది రూపాయలు చెల్లించారు, అంటే వివిధ రూపాలలో చెల్లించారనేది కూడా ప్రధానంగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. మిగతా వీళ్ళందరూ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ తర్వాత బుల్లితెరలో పనిచేసే వాళ్ళందరూ కూడా వీళ్ళు కేవలం లక్షల్లో మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటారు. సో కోట్లలో తీసుకోరు కాబట్టి వీళ్ళకి పేమెంట్స్ కూడా కొంతమంది చాలా వరకు కూడా నగదు రూపంలో తీసుకున్నారని కూడా చెప్పారు. సో పెద్ద చెల్లింపులు కాదు, అవేం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈడీ. కాకపోతే ఈడీ ఎప్పుడు ఎంటర్ అయిందంటే విదేశీ సంబంధించినటువంటి వ్యవహారం బయటపడిన తర్వాత డబ్బులు వివిధ రూపాల్లో వివిధ కంపెనీల నుంచి వీళ్ళకి వచ్చింది అనేది కూడా, అది బ్లాక్లో వెళ్ళి వైట్లో వచ్చింది అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. సో చూడాలి, దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ. ఇప్పుడు కేవలం వీళ్ళు ఆరోపణ ఎదుర్కొంటారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి వీళ్ళందరిపైన వీళ్ళు ఏ రకంగా తమ లాయర్లతో తీసుకొని వస్తారు కాబట్టి ఈడీ అధికారుల వద్దకి, అప్పుడు వీళ్ళకి ఏం అడుగుతారు క్వశ్చన్స్ అవన్నీ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసు అనేది మరొక కీలక మలుపు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రానా. చూస్తూ ఉన్నాము బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ప్రస్తుతం ఎవరైతే మెయిన్ సెలబ్రిటీస్ ఉన్నారో దగ్గుబాటి రాణా కానివ్వండి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, హీరో విజయ్ దేవరకొండకి కొన్ని డేట్స్ ఇచ్చి వాళ్ళకి ఆ డేట్స్లో విచారణకి హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. చూడాలి వాళ్ళు హాజరవుతారా లేదా అనేది.